మాట్లాడడం అంటే ఎదుటి వాళ్ళని విమర్శించడం లేదా అనైతిక వ్యాఖ్యలు చేయడం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తెలంగాణ నుంచి ఇద్దరు యూట్యూబర్స్ని, అంటే జర్నలిస్టులు అనాలా యూట్యూబర్స్ అనాలా అనే దాని మీద స్పష్టత లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ జర్నలిస్టులా కాదా అనేది వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ యూట్యూబ్లో మాత్రం రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒకరు కేవీ రెడ్డి, మరొకరు ప్రశ్న రావణ్. వీళ్ళిద్దరి అరెస్టు పైన పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. వ్యాఖ్యలు చేస్తాం, విమర్శిస్తాం, ప్రశ్నిస్తాం అనేటువంటి పేరుతో వ్యక్తిగతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేయడం చేస్తే ఖచ్చితంగా అది నేరం కిందకే వస్తుందని చెప్పాను. భావ ప్రకటన స్వేచ్ఛకి పరిమితులు ఉన్నాయి. ప్రభుత్వంపై విమర్శలని ఆహ్వానిస్తాం. అసభ్య దూషణలు చేస్తే చర్యలు తప్పవు అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఫేస్బుక్ వేదికగా ఆయన చేసినటువంటి ఒక ప్రసంగంలో ఈ వ్యాఖ్యలన్నీ చేశారన్నమాట. ప్రభుత్వం ప్రతి హక్కుని గౌరవిస్తుంది, కానీ హక్కు ఉంది కదా అని అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తుంది అని మళ్ళీ తేల్చి చెప్పారు. ఇప్పుడు ఇది ఎలా మారిందంటే నిజానికి హక్కులకి ఉన్న పరిమితులు ఏంటి చర్చించాల్సినటువంటి సందర్భంగా మారింది. ఎందుకంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు పరిధి దాటి ఉన్నాయా లేదా, ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. మరీ వ్యక్తిగతంగా వెళ్ళి బూతులు తిట్టేటువంటి వ్యాఖ్యల్ని ప్రశ్నించడం కింద చూపిస్తే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారే కాదు, సీఎం చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు, హోంమంత్రి రియాక్ట్ అయ్యారు, మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. వీళ్ళందరూ చెప్తున్నది ఒకటే, హక్కులు ప్రశ్నలు పేరుతో పరిధి దాటి వ్యవహరిస్తే ఎక్కడున్నా అరెస్ట్ చేసి లోపలేస్తాం అంటున్నారు.